చిట్చాట్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లోక్సభ సీటు తనకివ్వరని ప్రచారం జరుగుతున్న తరుణంలో చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నారు. ప్రస్తుతానికి తన బాస్ ఆయనేనన్నారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని, జర్మనీ ధ్వంసమైనప్పుడు హిట్లర్ కూడా అలాగే అనుకునేవాడని, బాస్ ఈజ్ బాస్ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. నేనైతే వస్తున్నా బాస్ అయితే కదా బాస్ అంతే కదా నేనైతే వస్తున్నా బాస్ అయితే కదా బాస్ రైట్ ఇట్లా కూడా రైటే జర్మనీ కూడా రైట్ బాస్ ఇప్పుడు బాస్ ఇస్ రైట్. తిరువూరు ఇన్ఛార్జిగా కేశినేని చిన్నిని నియమించడంపై స్పందించడానికి నాని నిరాకరించారు. ఫేస్బుక్ పోస్టులో అన్ని వివరాలు సవివరంగా పెట్టానన్నారు. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదని అన్నారు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానన్నారు. ఇవాల్టి విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చని, రేపటి విషయం ఎల్లుండికి కరెక్ట్ కాకపోవచ్చని అన్నారు. 2024 మే వరకు తానే విజయవాడ ఎంపీనని, తన రాజకీయ భవిష్యత్ ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నుంచి విజయవాడ టీడీపీ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. తిరువూరు సభకు ఇన్ఛార్జిగా కేశినేని చిన్నిని నియమించడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ నెల 7న తలపెట్టిన చంద్రబాబు సభకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన వివాదానికి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. సభ బాధ్యతలను కేశినేని నానికి కాకుండా కేశినేని చిన్నికి అప్పగించింది. దీంతో విజయవాడ లోక్సభ అభ్యర్థిపై టీడీపీ క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై కేశినేని నాని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తిరువూరు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, సభ విషయంలో తనను కలగచేసుకోవద్దని చెప్పారని ట్వీట్లో తెలిపారు. కేశినేని నాని ట్వీట్పై కేశినేని చిన్ని స్పందించారు. అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు. అయితే విజయవాడ ఎంపీ సీట్ ఇస్తారనే విషయం తన వరకు రాలేదన్నారు. టీడీపీలో ఒక కార్యకర్తగానే కొనసాగుతానని, కేశినేని నానితో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చిన్ని అన్నారు. అయితే విజయవాడ లోక్సభ సీటు రాలేదని తేలటంతో కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాని టీడీపీని వీడుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానానికి తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా చేస్తారని, టీడీపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారని వార్తలొచ్చాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఈ లోక్సభ సీటుకి సంబంధించి ఏదైతే కొంత వివాదం ఈ బ్రదర్స్ మధ్య నడుస్తుందో, అసలు కేశినేని నాని ఏం చెప్పారు, తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరీష, కేశినేని నాని విజయవాడ పార్లమెంటు సభ్యుడు చేసినటువంటి ప్రకటన, ఫేస్బుక్ వేదికగా చేసినటువంటి ప్రకటన విజయవాడ పార్లమెంటు టీడీపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా రకరకాల అసంతృప్తుల్ని వ్యక్తం చేస్తున్నట్టు కేశినేని నాని ఈరోజు నేరుగా తనకున్నటువంటి అభిప్రాయాన్ని ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు స్థానాన్ని రాబోయే 2024 ఎన్నికల్లో వేరే వ్యక్తికి కేటాయిస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ బృందం రాత్రి వచ్చి తనకు చెప్పినట్లు, దాన్ని శిరసా వహిస్తున్నట్లు కేశినేని నాని ఫేస్బుక్ వేదికగా ప్రకటన చేశారు. దీంతో పాటు ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగేటటువంటి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా కేశినేని చిన్నికి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోవద్దని చెప్పేసి త్రిసభ్య కమిటీ రాత్రి వచ్చి తనకు చెప్పినట్లు, వాటిని కూడా శిరసా వహిస్తున్నట్టు కూడా కేశినేని నాని ఫేస్బుక్ వేదికగా చేసిన ప్రకటన విజయవాడ టీడీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి నాని మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడారు. అదేవిధంగా మిగతా అంశాలన్నీ చూస్తే ఒక ఫ్లైట్ పోతే వేరే ఒక ఫ్లైట్ ఉంటుంది ఎక్కడానికి, ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. 2024 మే వరకు కూడా విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా నేనే కొనసాగుతాను. తన రాజకీయ భవిష్యత్ ఏంటిదనేది విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారనేటటువంటి ఒక
ఆధ్యాత్మిక కోణంలోనే ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు కూడా నాని మా వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు, నాని వివిధ సందర్భాల్లో అధిష్టానం పైన వెళ్లగక్కినటువంటి ఆగ్రహావేశాలు, అసంతృప్తులు కూడా ఒక్కసారిగా బయటపడినట్లయింది. 2024 ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో నానికి సీటు లేదు, వేరే వ్యక్తి కేటాయిస్తున్నారనేటటువంటి అంశానికి సంబంధించి ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తా ఉంది. కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో ఇరువురు మధ్య కూడా ఏ మాత్రం సయోధ్య లేదు. గతంలో కూడా వివిధ వైరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కేశినేని చిన్ని లోకేష్ కు దగ్గరయ్యారు. లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి పాదయాత్ర అన్నింటిలో కూడా కేశినేని చిన్ని పూర్తి బాధ్యత తీసుకొని ఆయన నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ ఆయన కేశినేని చిన్ని మొత్తం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి కేశినేని నానికి ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కేశినేని నానికి ఉన్నటువంటి ఇక్కడ మన దగ్గర హుందాగా ఉంటారు. కేసీఆర్ నాని గారు మీకు చెప్పారా తెలుగుదేశం పార్టీలో కొనసాగరని చెప్పి మీకు చెప్పారా? మీరు విన్నారా? అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు ఆయన. అధిష్టానాలు గానీ మీరు బాధ్యతాయుతమైన మీడియాలో ఉండి తప్పుడు మాటలు చెప్పడం ఏంటి సార్? అధిష్టానం నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటాను, అధిష్టానం ఏ బాధ్యతలు అయితే అప్పగిస్తే ఆ బాధ్యతల ప్రకారం కట్టుకుంటానని చెప్పేసి కేశినేని నాని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. తిరువూరు నియోజకవర్గంలో ఈ నెల 7వ తారీఖున జరిపేటటువంటి బహిరంగ సభకు సంబంధించి అధిష్టానం ఇప్పటికే త్రిసభ్య కమిటీ వచ్చి నిర్ణయాలు ప్రకటించింది. దానికి సంబంధించి పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి కేసీఆర్ నాని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇరు వర్గాలు కూడా గత కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు అధిష్టానం స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 7వ తారీఖున జరిగేటటువంటి తిరువూరు నియోజకవర్గంలో చేసేటటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి సభని బాధ్యతలు కూడా నిర్ణయం పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా కేసీఆర్ చిన్నికి అప్పగించినటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కేసీఆర్ భవన్లో మొత్తం తన అనుచరులు వారందరితో కూడా సభ నిర్వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసీఆర్ నాని అనుచరులందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కేసీఆర్ భవన్ కి వచ్చి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరితో కూడా భవిష్యత్ కార్యాచరణ ఏంటనేటటువంటి అంశం గురించి కూడా చర్చించేటటువంటి వాతావరణం నెలకొంది. హరీష్ జయరాజ్, ఖచ్చితంగా అంటే మీరు అన్నట్లు ఒకవైపు ఇటు పార్లమెంట్ సభ్యత్వానికి టీడీపీకి ఆయన రాజీనామా చేస్తారని ఒకవైపు వార్తలు వస్తున్నప్పటికీ అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటారని అంటున్నారు. అయితే సభకు కూడా తాను దూరంగా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అంటే ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? మరోసారి ఏమైనా సమావేశం నిర్వహించబోతున్నారా? హరీష, ఇప్పుడైతే కేసీఆర్ భవన్ లో ఇక్కడ పార్టీ ఆఫీసులో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రముఖులు, అదేవిధంగా ఆయన సన్నిహితులందరూ కూడా కేసీఆర్ భవన్ కు వచ్చినటువంటి వాతావరణం నెలకొంది. వారితో సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. 2024 మే వరకు కూడా తానే విజయవాడ ఎంపీగా ఉంటానని చెప్పేసి కేసీఆర్ నాని ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఆయన పార్టీని వేడతారా, వేరే దానిలోకి వెళ్తారా? అయితే గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేసి తప్పకుండా విజయవాడలో 3వసారి కూడా పోటీ చేస్తాను, గెలుపు ఓటములు అనేది విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయిస్తారనే అంశం గురించి కూడా ఆయన స్పష్టంగా గతంలో కూడా పేర్కొన్నారు. ఈసారి కూడా అదే విధంగా పేర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్ లో ఒక ఫ్లైట్ వెళ్తే ఇంకొక ఫ్లైట్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో, అధిష్టానం ఏ విధమైన అంశాలని ప్రకటిస్తుందో దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి కేసీఆర్ నాని ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, విజయవాడ ప్రజలు ముఖ్యంగా కేసీఆర్ నాని అనుచరులు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చేస్తారో దాని ప్రకారం వెళ్తానని చెప్పేసి కేసీఆర్ నాని స్పష్టం చేస్తున్నారు. హరీష జయరాజ్, అంటే ఇప్పటికే ఆయన ఇటు పార్లమెంట్ సభ్యత్వానికి కావచ్చు, అలాగే టీడీపీకి కూడా రాజీనామా చేస్తారని ఆల్రెడీ అధిష్టానానికి కూడా ఆయన చెప్పారు అని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించి హరీష, దీనికి సంబంధించి ఆయన నిర్ణయాలు
ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడటం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖులతో మాట్లాడటం, ఆయన అనుచరులతో మాట్లాడడం అన్నీ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఆయన అనుచరులతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తే 2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త వ్యక్తి వస్తారనేటటువంటి అంశం అధిష్టానం కేసీఆర్ నానికి స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ఆయన స్వయంగా తను పోస్ట్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 2024లో ఆయనకి తెలుగుదేశం పార్టీలో సీట్ లేదనేటటువంటి అంశం గురించి స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో గతం నుంచి కూడా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని వస్తారు, కేశినేని చిన్ని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు, ఆయనకే తప్పకుండా స్థానం దక్కుద్ది అనేటువంటి అంశం ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేశినేని నానికి నిన్న సాయంత్రం త్రిసభ్య కమిటీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధిష్టానం నియమించినటువంటి కమిటీ సభ్యులు కేసీఆర్ నానితో ఈ విషయాన్ని చెప్పినట్లుగా స్వయంగా కేసీఆర్ నానినే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేసీఆర్ నాని ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలాంటి నిర్ణయాల్ని ప్రజలకి ఆయన ప్రకటన ద్వారా తెలియజేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. హరీష. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.